ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళల బడ్జెట్ అని భారత టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ అన్నారు. ఎగుమతులను దేశీయ వ్యాపారంతో అనుసంధానిస్తూ బడ్జెట్ ఉందని ఆయన గుంటూరులో పేర్కొన్నారు. In this budget, the government has a vision that the sustainable development and also reforms and also to integrate the alignment of Indian exports as well as free trade agreements. That's what I used to believe. I should believe this because this touched all kind of sectors, which is youth and women and agriculture and also the industrial sector and also the technologies. When you take it, the agriculture, so it has more concentration and high valued crops, and it has to be, it has given some kind of soaps to the marine products also. ఆంధ్రప్రదేశ్కు అనుకూలమైన బడ్జెట్ను తీసుకొచ్చారని, అలాగే మహిళల ఆర్థికాభివృద్ధికి బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని తిరుపతి జిల్లా వాసులు పేర్కొన్నారు. మహిళలకి చేయూతగా ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 9వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో 10,000 కోట్లతో వాళ్ళకి ఈరోజు MSME ద్వారా నిధులను కేటాయిస్తూ, అంటే చిన్న స్థాయి, అంటే దిగువ స్థాయి కావచ్చు, వారు వ్యాపారాలు ప్రారంభించి మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కోసం ఈరోజు 10,000 కోట్లను వారు మంజూరు చేయడం అంటే నేను వారిని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. దేశంలో నెలకొల్పే డేటా సెంటర్లపై ట్యాక్స్ హాలిడే MSMEలకు అత్యధిక నిధులు కేటాయించడంతో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని CII వైస్ చైర్మన్ కృష్ణమోహన్ విశాఖలో అన్నారు. స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇప్పుడు డేటా సెంటర్ ఇండస్ట్రీలో ట్యాక్స్ హాలిడే అనేది ప్రవేశపెట్టడం జరిగింది 2047 వరకు. ఇది చాలా పెద్ద హైలైట్ అవుతుంది, ఎందుకంటే వరల్డ్లో ఉన్న ఎనీ లార్జ్ స్కేల్ డేటా సెంటర్స్ విల్ కమ్ టు ఇండియా. ఎస్పెషల్లీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ గూగుల్ అవన్నీ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వర్క్స్ మొదలుపెట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిజినెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ హాలిడేని అడ్వాంటేజ్ తీసుకోవడానికి అందులో కూడా పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి అవకాశాలు డేటా సెంటర్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా గ్రో అవడానికి కనపడుతుంది.